హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబర్దస్తున్నాం ఇదేంటిదా అనుకుంటారు నేను ఫస్ట్ టైం స్వీట్ కార్న్తో ఇట్లా ట్రై చేసిన అన్నట్టు ఇట్లా చాట్ లాగా చేసిన మంచిగా ఉడకబెట్టుకొని పోపేసి ఇట్లా చేసిన అన్నట్టు మన నార్మల్ గూడాలు పోపేస్తారు చూడు అట్లా చేసిన ఇట్లా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది స్వీట్ కార్న్తో చూస్తారు కదా ఫస్ట్ మక్కలు మొత్తం తీసేసుకోవాలి స్వీట్ కార్న్ ఇవి ఉంటాయి కదా అవి ఒలుసుకోవాలి ఇవి నాటు మక్కలు కాదు స్వీట్ కార్న్ అన్నట్టు చూస్తున్నారు కదా ఇవి ఇన్ని వచ్చినాయి కదా అర్ధ కిలో అయితే అన్నట్టు 40 రూపాయలు అదే కంకులు తీసుకుంటేనేమో 3 ఇస్తారు మళ్ళీ 60 రూపాయలు అట్లా చెప్తారు అవి ఒలితే మళ్ళీ గిన్నెని కూడా అవుతలేవు అందుకే ఒలిచినవి తీసుకొచ్చిన చూసిరా చూస్తున్నారు కదా ఇట్లా వర్తే అంటారా కామెంట్ చేయరు లాస్ట్లో చూస్తున్నారు కదా మంచిగా స్వీట్ కార్న్ అనేది తీసుకున్నా మంచిగా చూస్తున్నారు కదా ఇవన్నీ తీసేసుకొని ఒలిచేసుకొని పక్కకి పెట్టేసుకున్నాం అన్నట్టు అవి తీసుకున్నాం అవి తీసేసుకొని మంచిగా వాష్ చేసిన మొత్తం అందులో కొంచెం డస్ట్ అది ఇది వస్తుంది కదా మనం ఒలవలేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒలుస్తారు కదా అందుకే మొత్తం వాష్ చేసిన కొంచెం కొంచెం వెళ్తుంది అన్నట్టు దుమ్ములాగా కాకుండా మక్కలది ఉంటుంది కదా కంకులది బెండుది అది పొట్టు ఉందన్నట్టు అది మొత్తం వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ మంచిగా తీసేసుకొని మంచిగా స్టవ్ మీద పెట్టేసి అట్నే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉడకాలంటే సాల్ట్ వేసుకొని అట్నే కొంచెం కలర్ కోసం పసుపు వేసేసుకోవాలి వేసినాక మొత్తం ఒకసారి మిక్సీ చేసేసి సాల్ట్ను పసుపు మొత్తం మిక్స్ చేసి మంచిగా ఉడకనియాలి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికినాయి అనుకో మంచిగా స్వీట్ కార్న్ అనేవి ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఇవి పిల్లలకు స్నాక్స్ లెక్క పెట్టినామనుకో సూపర్ టేస్టీగా ఉంటాయి మస్తు అదిరిపోతాయి స్వీట్ కార్న్తో స్నాక్స్ ఇవి చేస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు అట్లనే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది చూస్తారు కదా అవి ఉడికినాయి ఉడుకుతున్నప్పుడే నేను ఒకసారి మళ్ళీ చూస్తున్నా ఉడికాయా లేదా అని చూసి ఒకసారి చూసుకున్నా ఉడికినట్టు అనిపిస్తే ఇక దింపేసా అన్నట్టు చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ చూసుకొని ఉడికాయా లేదా అని చూసుకుంటున్నా అన్నట్టు మనకు మంచిగా ఉడకాలి ఉడికితేనే అప్పుడే మంచిగా ఉంటుంది చూస్తారు కదా మొత్తం ఉడికినాక కొంచెం హీట్ చల్లారినాక మన జలిగంటే అది ఉంటుంది కదా దాంతో మొత్తం వాటర్ లేకుండా ఇంకో ప్లేట్లోకి తీసేసుకున్నా చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు ఇట్లా చేసుకున్నాం అనుకో స్వీట్ కార్న్తో సింపుల్ చాట్ సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పిల్లలకైనా ఎవరికైనా మస్తు ఉంటుంది ఇంకా కళ్ళులో మాత్రం ఇంకా ఖతర్నాక్ ఉంటుంది అన్నట్టు అట్లుంటుంది స్నాక్స్ ఇంట్లో మనం చేసి పెడితేనే మంచిగా కదా చూస్తారు కదా మొత్తం నీళ్ళన్నీ వంపేసి నీళ్ళన్నీ తడి లేకుండా మొత్తం పక్కకి పెట్టేసినట్టు కొంచెం చల్లారాలి కదా అందుకే పక్కకి పెట్టేసిన చూస్తున్నారు కదా సూపర్ ఉన్నాయి ఇట్లా కూడా తినచ్చు ఇట్లా కూడా మనకు బయట అమ్ముతారు అన్నట్టు ఇట్లా కూడా పిల్లలు తింటారు ఇష్టంగానే కానీ ఇట్లా మనం వెరైటీగా వేసి ఇంకా ఎక్కువ తింటారు కదా అందుకే ఇట్లా వేసినట్టు వాళ్ళు 10 రూపాయలకు గిన్నెని ఇస్తారు మనమైతే ఇంట్లోనైతే మంచిగా బాగా వేసుకోవచ్చు మంచిగా తినచ్చు తర్వాత అవన్నీ పక్కకి పెట్టేసి ఒక గిన్నెలో మళ్ళీ ఆయిల్ కొంచెం తీసుకొని జీలకర్ర వేసేసిన చూస్తారు కదా జీలకర్ర వేసినాక కచ్చా పెచ్చా దంచుకున్న మనము ఎల్లిపాయలు వేసిన మంచిగా ఎల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడ ఫ్రై అయినాక కొంచెం మిర్చి అనేది కొంచెం వేసినట్టు మిరపకాయలు కొంచెం వేసిన కారం ఎక్కువ ఉండద్దని అట్లనే మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా మొత్తం ఒక చిన్న ఉల్లిగడ్డ మొత్తం వేసిన అంటే ఇట్లా వేస్తే అన్నట్టు పిల్లలకు మంచిగా కనిపిస్తుంది తింటప్పుడు కూడా మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా జరుగుతుంది ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎల్లిపాయలు అవన్నీ మంచిగా మిక్స్ చేస్తున్నా చూస్తున్నారు కదా ఇట్లా వేసుకుంటే ఈ మక్క చాట్ అనేది సూపర్ ఉంటుంది స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ లాగా వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నట్టు సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీరు ఫుల్ వీడియో మొత్తం చూసుకోండి ఇలా మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతున్నట్టు ఇవి మొత్తం ఫ్రై అయినాక మనం మక్కలు ఉన్నాయి కదా పక్కకి పెట్టేసుకుని అవన్నీ ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందులో మొత్తం వేసేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇలా మొత్తం మిక్స్ చేసేసి మనం గరిటెతోని ఒకసారి లేకపోతే స్పూన్తోని మొత్తం మిక్స్ చేసుకోవాలి అవన్నీ మొత్తం మిర్చి ఆనియన్ అన్నీ మొత్తం కలిసేలాగా మనం చెంచాతోని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా ఎంత మిక్స్ చేస్తే మనకు అది మొత్తం అంతా మిక్స్ అయ్యి మంచిగా కలుతుంది అన్నట్టు చూస్తున్నారు కదా అట్లా మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ అయిపోతాయి చూస్తున్నారు కదా మనకు వీడియోలో చూసినట్టు సూపర్గా అనిపిస్తుంది కదా ఇట్లా చేసినాం అనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మళ్ళీ మనం ఎప్పుడు ఒక స్వీట్ పాన్తో క్రిస్పీగానే చేస్తారు కదా ఇట్లా వేసుకుంటే కూడా మస్తు ఉంటాయి ఇంకా గుడాల్లాగా కూడా సూపర్ ఉన్నాయి అన్నట్టు మంచిగా తర్వాత కొత్తిమీర పొడి వేసేసుకొని మళ్ళీ లాస్ట్ కొంచెం ఫ్రై అయిపోయాక కొత్తిమీర ఆకు వేసుకొని దించేసుకున్నాం టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి వెరైటీగా ఇట్లా ట్రై చేయరు పిల్లలకైనా ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది గిన్నె తినేటోళ్ళు మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసి పడేస్తారు అట్లా ఉంటుంది సూపర్ ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అట్నే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లా మనం అన్నీ వేసి పెట్టి మనం ప్లేట్లో వేసి పెడతాం చూడు అప్పుడు పిల్లలకైతే సూపర్ నచ్చుద్ది చూస్తారు కదా ఇట్లా ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరికి పెట్టండి స్వీట్ కార్న్ మాత్రం సూపర్గా ఉంటుంది మోషన్ ఫ్రీ లేని పిల్లలకైతే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద మోర్ వీడియోస్